ఈరోజు బోనాల పండుగ వీడియో అన్నమాట. మొత్తానికి బోనాలను అయితే రెడీ చేసేసినాము. ఇవి ఓడి బియ్యం పోయడానికి అనమాట. అమ్మయ్య, మొత్తానికి అయితే బోనాలు రెడీ అయిపోయినాయి. మేము కూడా రెడీ అయిపోయినాము. అయిపోయిందా? అన్నీ రెడీయా? అంతా రెడీ. వంటలు చేసి నడుచుకుంటున్నాం. ఏదైనా కొంచెం అలసిపోయినట్టుగా అనిపిస్తాయి కానీ ఇప్పుడైనా మా వాళ్ళ హడావిడి ఉంటుంది కుకింగ్ దగ్గర. ఈరోజు మా హడావిడి, మా వంటలు ఇంకా అయితలేవు. ఎక్కడికి వెళ్తున్నాం? మహంకాళి టెంపుల్కి వెళ్తున్నాం. హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. నేనైతే మంచిగా గోరింటాకు పెట్టుకున్నాం, మంచిగా వండింది. ఈరోజు బోనాల పండుగ వీడియో అన్నమాట. సో ఫస్ట్ పొద్దున వేప కొమ్మల కోసం అయితే వచ్చినాం. ఎక్కడో లేవు, మా ఇంటి ముంగట్నే ఉందన్నమాట. సో అట్లా సరిపోదు. ఇంకొకటి చూడు, అది అందదా? ఇంకొకటి అవసరం లేదు. సో అది ఇంకా బోనాల పండుగ వీడియో లోపలికైతే వెళ్ళిపోదాం. మరి లెట్స్ స్టార్ట్ ది షో. ప్రోమో చూస్తే అయితే మస్తు గూస్ బంప్స్ వచ్చినాయి కావచ్చు. నాకైతే మంచి అనిపించింది. ఒక మంచి వైబ్ అయితే వచ్చిందనమాట. డెఫినెట్గా ఫుల్ వీడియో కూడా చూడండి, ఎంజాయ్ చేస్తారు. ఇంకా మా బోనాల పండగ అయితే స్టార్ట్ అయిపోయింది. పొద్దున వేపాకులు, మామిడి కొమ్మలతోటి. ఇంకా వాటితోనే కదా ఇంటికైనా కూడా ఏదైనా ఫంక్షన్కి కళ వచ్చేది. సో అట్లా మంచిగా డెకరేట్ చేద్దామని చెప్పేసి ఆకులని తీసుకొని గేట్లకి అట్లా కట్టేసి అండ్ గుమ్మాలకి కొన్ని వేప కొమ్మలు పెట్టేసేసి ఇంకా బోనాలకైతే కావాలి కదా బోనం పట్టుకోవడానికి. అండ్ బోనాల చుట్టూ కడుతుండే చిన్నప్పుడు అయితే. నార్మల్గా ఇప్పుడు లోపల వేస్తున్నారు. కాకపోతే నేనైతే చిన్నప్పుడు అల్లినట్టుగా వేపాకుల్ని ఇట్లా అల్లేసేసి బోనాల చుట్టూ కట్టినా అనమాట. అట్లా చిన్న పనులన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు మెయిన్ థింగ్ ఏంటంటే బోనాలను మంచిగా డెకరేట్ చేయాలన్నమాట. గంధము, కుంకుమ, బొట్టు అన్నీ కూడా పెట్టి పువ్వులు కట్టి అలంకరించాలి. బేసిక్గా ప్రతిసారి అమ్ముండి ఇది చేయండి అది చేయండి అని చెప్పేసి వెనకాల నుంచి చెప్తూ ఉంటే అదొక కొంచెం మంచిగా ఫీల్ అయితే ఉండేది కదా. ఇప్పుడు మేమే మా ఓన్గా ఇది చేయాలి అది చేయాలని ఆలోచించుకుంటూ చేస్తూ ఉన్నాము. సో హ్యాపీగా అన్నీ మంచిగా కరెక్ట్గా అయినాయి, ఏది మర్చిపోలేదు, అన్నీ
పర్ఫెక్ట్గా చేసినాం, కానీ వెనకాలండి అమ్మ ఇది చేయండి అది చేయండి అది అట్లా చేయండి అని చెప్పేసి ఎంత మంచిగా చేసినా కూడా ఇట్లా చేయాలి అట్లా చేయాలని చెప్పేటోళ్ళు ఉంటేనే అదొక మంచి హ్యాపీనెస్ అనమాట. వెనకాల నుంచి మా అమ్మని అయితే మస్తు మిస్ అవుతున్నాము. మా వదిన కూడా మస్తు గుర్తు చేసింది అనమాట. అసలు లేకపోతే కొంచెం ఏమంటారు గుడ్డిగా ఉంది, బాగాలేదు అన్నట్టుగా అనిపించింది అనమాట మాకు. కాకపోతే అమ్మ లేకపోయినా ఈ వీడియో చూసి చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. ఎందుకంటే అమ్మ ఉన్నప్పుడు ఎట్లా ఫార్మాలిటీస్ పర్ఫెక్ట్గా మేము సెలబ్రేట్ చేసుకుంటుండేనో, మేమైతే మ్యాక్సిమం ప్రతి ఇయర్ చూస్తాం కాబట్టి అన్నీ తెలిసినాయి కాబట్టి ఖచ్చితంగా 100% ఇవ్వడానికి ట్రై చేయాలి అని చెప్పేసి ఆలోచించుకుంటూ మంచిగా ఆగమాగం కాకుండా పర్ఫెక్ట్గా చేసుకున్నాం అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బియ్యం కలుపుతున్నాం అనమాట. ఇప్పుడైతే ఇక్కడ ఇద్దరు అమ్మ వాళ్ళు అయితే ఉంటారు కదా గుడిలో అని చెప్పినాను కదా, సో అందుకని చెప్పేసి ఇద్దరికి కూడా బియ్యం కలుపుతున్నాము. సో బియ్యాన్ని కలిపేసి పక్కన పెట్టేసి నెక్స్ట్ బోనాలు అయితే రెడీ చేద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే ఒక్కొక్క పని కంప్లీట్ చేసుకుంటూ పక్కన పెట్టేసుకుంటే క్లియర్గా ఉంటుంది, అర్థమవుతుంది అని చెప్పేసి సో అట్లా ప్రాక్టికల్గా బాగా ఆలోచించుకుంటూ మేమైతే చేస్తున్నాము. సో అట్లా మొత్తానికైతే 2 బియ్యాలు అయితే కలిపేసేసి పక్కన పెట్టినాము. అండ్ ఇద్దరు అమ్మవార్లకి చీరలు కూడా తీసుకొచ్చినాం అనమాట. ఇప్పుడైతే ఇంకా బోనాల కుందులను అయితే పూజిస్తున్నాము. మేమైతే ఇవి ఇత్తడివి కాబట్టి గంధంతో పూజించి కుంకుమ పసుపు బొట్లు అయితే పెడుతున్నాం అనమాట. చాలామంది నార్మల్గా కుండలు యూజ్ చేస్తారు. కుండలు యూజ్ చేసే వాళ్ళైతే సున్నము లేదా గంధము పెట్టి అమ్మవారి అవతారం అవన్నీ వేస్తారు. కానీ సో ఇంకా మాకు మాత్రం ఇప్పుడు ఇంకా ఇత్తడివి ఆల్రెడీ బోనాలు ఊర్లలో కూడా ఎల్లమ్మ బోనాలు అట్లా అవుతాయి కాబట్టి మాకు ఇంట్లో ఉంటాయి అన్నమాట ఈ బోనాల కుందులు ఆల్రెడీ. అందుకని చెప్పేసి ఇంకా గంధం రాసుకుంటూ పసుపు కుంకుమలు పెట్టుకుంటూ ముచ్చట్లు పెట్టుకుంటూ ఉన్నాం అనమాట. ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నాము. అమ్ముంటే ఇది చెప్తుండే అది చెప్తుండే, ఎంత చేసినా అంటే గుడికి వెళ్ళే వరకు కూడా ఏదో తగ్గింది ఇంకేదో మిస్ అయింది అనేలాగానే అనిపిస్తుండే అనమాట. సో ఇంకా ఇప్పుడు మేము కొంచెం ఇంకా అలర్ట్గా ఉంటాం కదా, పెద్దవాళ్ళ చేతి కింద లేనప్పుడు మనకే కొంచెం ఏమంటారు రెస్పాన్సిబిలిటీ మన పైనే ఉన్నప్పుడు ఎట్లా చేసుకోవాలని అట్లా చేసుకుంటున్నాం అనమాట. ఈ వీడియో చూసిన తర్వాత నిజంగా మా అమ్మ చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. ఎందుకంటే నేను లేకపోయినా కూడా మంచిగా చేసుకున్నారు అని చెప్పేసి. అండ్ ఈ వీడియోలో అయితే ఫుల్ ఫార్మాలిటీస్ చూపిస్తా, బోనం తయారు చేసిన దగ్గర నుంచి గుడికి వెళ్ళి ఏమేం ఫార్మాలిటీస్ చేస్తాము అని చెప్పేసి. సో అట్లా బోనాలను అయితే గంధంతో పూజించిన తర్వాత వేప కొమ్మలు కట్టాలని చెప్పిన కదా, చాలామంది లోపలే చేస్తారు. నేనైతే ఇట్లా అల్లేసి చుట్టూ కట్టి దానిపైన పువ్వులు కట్టాలన్నమాట. మొత్తానికి బోనాలను అయితే రెడీ చేసేసినాము. ఇవి ఓడిబియ్యం పోయడానికి అనమాట. మేము బోనాలు తీసుకుపోయే టెంపుల్లో 2 గుడిలు ఉంటాయి, పోచమ్మ అండ్ ఎల్లమ్మ 2 అనుకుంటా. సో 2 దేవతలకి 2 బోనాలు, 2 దేవతలకి బియ్యం కూడా పోస్తాం అనమాట. సో ఇంకా బోనాలు రెడీ అయిపోయినాయి, మేము రెడీ అయిపోయి ఇంకా లెట్స్ గో టు టెంపుల్. బోనాలు రెడీ అయిపోయినాయి. ఇప్పుడు బోనాలకి ప్రసాదంగా ఇవన్నీ పెడతామన్నమాట. బెల్లం అప్పాలు, పసుపన్నం, తోటకూర, పరమాన్నం, పెరుగు అండ్ పైన కుందులో చారు అయితే వస్తాము. సో ఇవన్నీ లోపల నైవేద్యం లాగా పెట్టేసేసి అమ్మవారి గుడికి పోయిన తర్వాత బోనం సమర్పించిన తర్వాత ఈ ప్రసాదాలని కూడా అక్కడ పెట్టాలన్నమాట. ఇట్నే పెట్టేసి తింటుంది ఇక ఆకుతోటి క్లోజ్ చేసేసి దాన్ని మంచి చారు వచ్చేసి అందులో అవతి నానబెట్టి పెట్టేస్తే పోయేటప్పుడు వెలిగించుకోవచ్చు. లేకపోతే వచ్చి అరే సన్నీ మంచి నాప్ వేసినాయి రా కోళ్ళు. హలో లేవండి లేవండి లేవండి, వెళ్ళాలి టెంపుల్కి వెళ్ళాలి. హలో హలో
అమ్మ బజ్జుకునే అమ్మ బోనాలు అయితే రెడీ చేసేసినాము. పిల్లలు మంచిగా ఎవరి పాటికి వాళ్ళు మంచిగా ఆడుకుంటున్నారు, మమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టకుండా. సో ఇంకా రెడీ చేసేసినాము. అండ్ ఫాస్టింగ్ తోటి బోనం ఎత్తుకోవాలి కాబట్టి కొంచెం ఛాయ్ తాగాలన్నమాట. మార్నింగ్ నుంచి తాగుదామంటే అవ్వలేదు. సో ఇంకా టీ పెట్టుకొని అట్లా తాగేసేసి ఇంకా రెడీ అయిపోయి బోనాలు తీసుకొని గుడికి వెళ్ళిపోవడం అనమాట. గుడికి వెళ్ళిన తర్వాత ఏం ఫార్మాలిటీస్ ఉంటాయో చూపిస్తా, వీడియో మొత్తం స్కిప్ చేయకండి. మా బోనాల పండగకి మా ఇంటికి వచ్చేసిన ఫీలింగ్ అయితే మీ అందరికీ కూడా వస్తుందని ఖచ్చితంగా చెప్తున్నాను. ఎందుకంటే అంత బాగుంటుంది వీడియో. చిన్నగా మేము చేసుకున్న ఫార్మాలిటీస్ అన్నీ కూడా, అండ్ ప్రతి ఒక్కరు ఇట్లనే చేసుకుంటారు కావచ్చు, కానీ మా ఫార్మాలిటీస్ని అయితే దగ్గరుండి చాలా హ్యాపీగా ఇష్టంతో క్యాప్చర్ చేస్తున్నాను అనమాట. డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుంది ఈ వీడియో. చూడండి, మీకు నచ్చితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఫైనల్గా మొత్తానికి రెడీ అయిపోయినాం అనమాట. ఇంకా మా వాళ్ళు 8 o'clockకి తీయాలి బోనాలు అని చెప్పి డిసైడ్ అయ్యిండు. ఎందుకంటే టెంపుల్లో చాలా జనాలు ఉంటారు అనమాట. 8 కల్లా పోతే కొంచెం బెటర్గా ఉంటుంది అని చెప్పేసి అనుకున్నాం. కానీ ఎంత క్లారిటీ తోటి చేసుకున్నా కూడా పని అంతా కూడా 10 అయిపోయింది ఫైనల్గా. ఇంకా ప్రతిసారి అంతే 11 అట్లా అవుతుంది అన్నమాట. సో 1 గంట ముందు ఫాస్ట్గా అయిపోయింది అని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే 8కి అనుకున్నాం కానీ 10కి అయినా కూడా ఓకే. 2 గంటల ముందు అనుకుంటే 2 గంటల తర్వాత అయిందన్నమాట. సో మొత్తానికి రెడీ అయిపోయినాము. ఇంకా బోనాలు తీసుకొని గుడికైతే వెళ్ళిపోవాలి. ఇంకా బియ్యము అవన్నీ పట్టుకోవడానికి ఎప్పుడైనా కూడా చాలామంది మా అక్క వాళ్ళందరూ కూడా ఉంటారు. కానీ ఈసారి వాళ్ళ ఇంటి దగ్గర కూడా బోనాల పండుగ ఉండడం వల్ల వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు అనమాట. ఇంకా అమ్మ వీళ్ళు ఇంకా చాలామంది వచ్చేటోళ్ళు. ఈసారి మాత్రం మేమే ఇట్లా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. సో అట్లా ఇంకా మేమందరం కూడా రెడీ అయిపోయినాము. లెట్స్ గో టు టెంపుల్. అమ్మయ్య, మొత్తానికైతే బోనాలు రెడీ అయిపోయినాయి, మేము కూడా రెడీ అయిపోయినాము. లెట్స్ గో టు టెంపుల్. సో ఇది మా అమ్మ లేకపోయినా ఇక మేము కొన్ని ఫార్మాలిటీస్ అట్లా కంప్లీట్ చేసుకున్నాం అనమాట. అమౌంట్ ఇంకొంచెం హడావిడి చేస్తుండే. పిల్లలు లెక్క అయిపోయింది అనమాట ఈసారి మా పండగ. కానీ మ్యాక్సిమం ఏమీ తగ్గకుండా మంచిగా చేసుకుంటున్నాము. సో మీలో ఎంతమంది బోనాల పండుగ సెలబ్రేట్ చేసుకుంటారో కామెంట్ చేయండి. సో ఇది హైదరాబాద్ బోనాల పండుగ. నార్మల్గా ఊర్లలో అంటే కులదేవతలకి అట్లా తీసుకుంటారు, కానీ ఇక్కడ ప్రతి ఒక్కరు తీసుకోవచ్చు అన్నమాట. కోడలు ఏం చేస్తున్నావు వైషు? మంచిగా సెట్ చేస్తున్నావు అన్నీ. చూడరా ఒకసారి రెడీ అవ్వా. ఏంటి అయిపోయిందా? అన్నీ రెడీయా? కదా ఆల్రెడీ దూపు వేసేది కింద ఉంది. ఏది ధూప్ స్టిక్సా? ఎలా పెట్టినా? కవర్లోనా? కవర్లో వచ్చినాయా? కవర్లో కాదు. ఇంకా మొత్తం అంతా రెడీ అయిపోయింది. బయలుదేరే ముందు బోనాలను అయితే వెలిగించుకోవాలి. వెలిగించుకున్న తర్వాత అగరబత్తి పెట్టేసి ధూపం అయితే వేయాలన్నమాట. మొత్తం ఇల్లంతా కూడా సాంబ్రాణి ధూపం వేయాలి. వేసిన తర్వాత
ఇప్పుడు నేనైతే అక్కడ బియ్యం పోస్తున్నాను కదా, ఆ ఒత్తులు అయితే అటు ఇటు కదలకుండా ఉండడానికి అట్లా బియ్యం పోస్తే స్టిఫ్గా ఉంటాయి అన్నమాట. సో అట్లా ఒడి బియ్యము అన్నీ కూడా రెడీ చేసేసి వెళ్ళే ముందు కొబ్బరికాయ అయితే కొట్టాలన్నమాట. అదొక ఫార్మాలిటీ. యాక్చువల్గా మా ఇంట్లో అయితే ఇట్లా ఫార్మాలిటీని ఫాలో అవుతాం మేము. ముందు కొబ్బరికాయ కొట్టేసేసి మంచిగా మొక్కుకొని సక్సెస్ఫుల్గా బోనాల పండుగ మంచిగా కంప్లీట్ చేసుకోవాలి. ప్రతి సంవత్సరము మేము ఇట్లనే మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పేసి మొక్కి ఇంకా ఇంట్లో నుంచి బోనాలు తీసుకొని బయలుదేరుతాం అనమాట. మేమైతే ఇట్లా ఫాలో అవుతాము. మీరు ఎట్లా ఫాలో అవుతారో నా వీడియో చూసే వాళ్ళు కామెంట్ చేయండి. మీలో ఎంతమందికి బోనాల పండుగ అంటే ఇష్టం కామెంట్ చేయండి. ఎందుకంటే నాకైతే చాలా చాలా ఇష్టమైన ఫెస్టివల్. ఊర్లలో ఎల్లమ్మ పండుగ అయినా పెద్దమ్మ వాళ్ళ ఊర్లో కానీ అమ్మమ్మ వాళ్ళ ఊర్లో కానీ చాలా వీడియోస్ అయితే పెట్టి ఉన్నా, బోనాలకు సంబంధించిన వీడియోస్ చాలా ఇష్టం అనమాట. నేను ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళినా కూడా మ్యాక్సిమం నాకు ఛాన్స్ ఉంటే బోనం ఎత్తుకుంటా. సో మా ఇల్లు అయితే చూసారు కదా, మంచిగా బంతిపూలు తోరణాలతోటి చాలా బాగా డెకరేట్ చేసేసినాము. నిన్నటి నుంచి కూడా అదే పనిలో ఉన్నాం అనమాట. వచ్చినప్పటి నుంచి ఇంకా మా పిల్లలందరూ కూడా క్యూట్గా రెడీ అయిపోయారు. ఇంకా అందరం కలిసి టెంపుల్కి అయితే బయలుదేరుతున్నాం అనమాట. సో ఇంకా ఎక్కువ మంది మా వాళ్ళందరూ ఉంటే ఒక్కొక్కటి పట్టుకొని వస్తుండే. కాకపోతే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఫస్ట్ మేము బియ్యంని అయితే తీసుకుపోయి కార్లో అయితే పెట్టేసేసి తర్వాత బోనాలు ఎత్తుకుందామని చెప్పేసి డిసైడ్ అయినాము. యాక్చువల్గా చాలా దూరం ఉంటుంది అనమాట. ఊర్లలో అయితే అట్లా నడుచుకుంటూ వెళ్తాం, కానీ మాకు దూరంగా ఉంటుంది కాబట్టి టెంపుల్ కార్లో వెళ్తున్నాము. ప్రతిసారి అంతే, సేమ్ టెంపుల్కి తీసుకుపోతాం కాబట్టి కార్లో వెళ్తాం అనమాట. సో వెళ్ళే ముందు ఖచ్చితంగా ప్రతిసారి కూడా గుమ్మడికాయతోని దిష్టి తీపియడం అనేది మా ఆచారం అనమాట. అండ్ ఇంకొక విషయం చెప్తాను కదా లాస్ట్ వ్లాగ్లో, మేము ఎందుకు ఇక్కడ బోనాల పండుగ చేస్తున్నామంటే ఒక కోరిక నెరవేరిందనమాట. అందుకని చెప్పేసి ఖచ్చితంగా ప్రతి ఇయర్ అక్కడ చేసుకుంటాము అని చెప్పేసి మొక్కుకున్నాము. చాలామంది ఈ మధ్య వీడియోస్ చూస్తుంటే బయలుదేరేటప్పుడు కాళ్ళ మీద నీళ్లు పోసి బయలుదేరుతున్నారు. మాకైతే వచ్చిన తర్వాత పోయడమే తెలుసు. ఊళ్ళల్లో బోనాల పండుగ అయినా కూడా ఇక్కడైనా కూడా మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. దాని గురించి నాకు అర్థం కాలేదు, ఎవరైనా అడగాలనుకున్నా. మేమైతే ఇట్లా బయలుదేరుతాము, ముందే కాళ్ళు అట్లా తడుపుకొని ఇంటి నుంచి బయలుదేరము. చాలామంది ఈ మధ్య వీడియోస్ చూస్తున్నాను అనమాట, అందుకే అడుగుతున్నా. ఇంకా మేమైతే అట్లా బయలుదేరిపోతున్నాము. ఎవరు ఎన్ని వీడియోస్ తీసినా నాకు సెల్ఫీ వీడియో తీసుకోకపోతే అదొక సాటిస్ఫాక్షన్ ఉండదు అనమాట. బాగా అలవాటు అయిపోయింది. యాక్చువల్గా నాకు చేయి కింద ఎవరు ఉండరు కదా నన్ను వీడియోస్ తీయడానికి. సో నాకు సెల్ఫీ వీడియోనే ఎక్కువ అలవాటు అయిపోయింది అనమాట. అందుకని బోనం ఎత్తుకొని కూడా అట్లా తీసుకుంటూ ఉంటే ఇంకా మా వాళ్ళు చూడలేక ఫోన్ తీసుకొని మరి సెల్ఫీలోనే ఇట్లా వీడియో తీస్తూ ఉన్నారు. ఇంకా మొత్తానికి మా పిల్లల్ని డిక్కీలో అక్కడ ఇక్కడ అందరినీ ఎక్కిచ్చేసేసి మేము కూడా బోనాలు పెట్టుకొని కార్లో టెంపుల్కి అయితే బయలుదేరుతున్నాము. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత 2 దేవతలు అయితే ఉంటాయి. సో చెరొక్క బోనము చెరొక్క దేవత దగ్గర అయితే పెట్టేసేసి ఓడి బియ్యం అయితే పోసి దర్శనం చేసుకొని మనం తీసుకెళ్ళిన ప్రసాదాన్ని అమ్మవారికి సమర్పించాలి. ఇంకా మేము అట్లా కార్లో కూర్చున్నాం, కానీ గాలి అయితే మామూలుగా వస్తలేదు. నార్మల్గా క్లోజ్ చేసుకుందాం విండోస్ అని అంటే పొగ మొత్తం నిండిపోతుంది. అయినా కూడా ఓపెన్ పెట్టుకున్నా కూడా దీపాలు అట్లనే ఉన్నాయి. టెంపుల్కి వెళ్ళే వరకు కూడా మా అమ్మకైతే మస్తు ఇష్టము. ఈ వీడియో చూసినాక ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతుంది. ఎందుకంటే మేము టెంపుల్కి వెళ్ళే వరకు అలానే ఉన్నాయి, టెంపుల్లో పెట్టిన తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చి ఇంటికి వచ్చి పెట్టేదాకా కూడా అట్లనే ఉన్నాయి అనమాట. ఓకే, నార్మల్గా ఒక్కొక్కసారి లైట్ తీసుకుంటాం, కానీ ఈ వీడియో చూసినాక ఇంకా మా అమ్మ మేము ఇంత బాగా సెలబ్రేట్ చేసుకున్నామా అని చెప్పేసి ఫోన్ చేసి మరి బాగా మెచ్చుకుంటుంది. ఎందుకంటే ఏదైనా చెప్తే దానికంటే చూస్తే తెలుస్తుంది కదా.
బ్యాండ్ బాజాలతోటి వచ్చి అమ్మవారికి బోనం అయితే సమర్పించేసినాము. వచ్చిన తర్వాత లోపల ఇట్లా నైవేద్యం అయితే తీసుకొని అమ్మవారికి నైవేద్యం పెడతారు. మనం తీసుకొచ్చిన అన్ని రకాల నైవేద్యాలు ఉన్నాయి కదా, అండ్ దాంట్లో నుంచి మళ్ళీ ప్రసాదంగా మనకు కొంచెం ఇస్తారనమాట. ఇక మొత్తానికైతే ఇంకా బోనం అయితే సమర్పించేసిన. ఇప్పుడు ఓడిబియ్యం పోయడము. యాక్చువల్గా 5గురు పోయాలి మినిమం అంటారనమాట. ఇంకా నేను ఒక్కదాన్నే ఉన్నా ఎట్లా అని చూస్తూ ఉంటే ఇక్కడ దర్శనం చేసుకోవడానికి చిన్న గుడి అయినా కూడా బయట నుంచే చేసుకుంటున్నారు. ఎందుకంటే పండగ కాబట్టి ఇంకా ఒకటేసారి లోపలికి అందరు రావడం కుదరదు కాబట్టి బయట నుంచి చేసుకుంటూ వెళ్తూ ఉన్న వాళ్ళని బియ్యం పోస్తారా అని అంటే ఎవరైనా ముత్తైదువులకి హ్యాపీగా ఉంటుంది కదా, నాకు బియ్యం పోసే అవకాశం వచ్చింది అని చెప్పేసి అట్లా నేను 2-3 పిలవగానే వచ్చిర్రు. నేనైతే ఇంకో 2 సార్లు పోసినాను, మిగతా 3 సార్లు వాళ్ళని వీళ్ళను పిలిచి పోపించిన అనమాట. నిజంగా పిలవగానే అట్లా వచ్చి మా అదృష్టం అని చెప్పేసి అట్లా పోసిరనమాట. ఇంకా మేమైతే ఫైనల్గా ఒక ఫోటో అమ్మతోటి సెల్ఫీ అయితే తీసుకున్నాము. ఇంకా నెక్స్ట్ ఇంకొక గుడి ఉంటుంది కదా, అక్కడికి కూడా వెళ్ళి దర్శనం చేసుకొని బొట్టు గాజులు అవన్నీ కూడా తీసుకొని బయటకు వచ్చినాము. మా కోడిని అయితే ఇంకా ఫసాక్ చేసేసారు. మా పిల్లలు అయితే అప్పటి వరకు ఫుల్ అలసిపోయినారు, కానీ ఇంకా బోనం లాగా ఎత్తుకుంటూ మేము ఎత్తుకున్నాం కదా, వాళ్ళకు కూడా ఎత్తుకోవాలనిపించి ఇట్లా ట్రయల్స్ అయితే చేసిరనమాట. ఇంకా ఫైనల్గా ఎప్పుడో రావాల్సిన కల్పన లేట్గా మా బోనాల సెలబ్రేషన్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత వచ్చిందనమాట. అయినప్పటికీ తనకి మొత్తం టెంపుల్ అంతా చూపించి దర్శనం చేపించి ఇంటికైతే తీసుకెళ్తున్నా. ఇంటికి వెళ్ళిన తర్వాత మొత్తం కుకింగ్ అది అయిపోయి తిన్న తర్వాత ఇంకొన్ని టెంపుల్స్కి తీసుకెళ్తా దర్శనం చేసుకోవడానికి అని చెప్పేసి. లాస్ట్ వీడియోలో చాలామంది మీ ఆయన రాలేదా అని అడిగి సో వచ్చారు, కానీ ఆయన ఎక్కువ కనబడ్డారు అనమాట. సో ఒక క్లిప్లో అయితే అట్లా క్యాప్చర్ చేసిన. ఇంకా మా పిల్లలు అయితే ఇంకా శ్రీయాంచి వచ్చింది కదా, ఫుల్ హ్యాపీగా ఉన్నారనమాట. ఇక వాళ్ళైతే మంచిగా ఆడుకుంటున్నారు. ఇంకా కల్పన, నేను, మా వదిన అండ్ మా వదిన వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళైతే వచ్చారనమాట కుకింగ్ చేయడానికి. మా వాళ్ళు ఏంటంటే కుకింగ్ వేరే వాళ్ళని చేయడానికి పెట్టొచ్చు, కానీ ఇంట్లో మేము చేసిన వంటలే వాళ్ళకైతే నచ్చుతాయి. నేనైనా కొంచెం అలసిపోయినట్టు కనిపిస్తున్నాయి, కనిపిస్తున్నావు మేనేజ్ చేస్తున్నా. ఇట్లా చాలా మంది అంటున్నారు బాధ లోపల పెట్టుకుని ఎట్లా అవుతున్నారు అక్కడ మీరు వాళ్ళు. కొన్ని మొహాలు అంతా ఏం చేద్దాం, గుండె నిండా భారం ఉన్నా కూడా బయట ఉండలేదు. కొంచెం ఎప్పుడైనా బోటి ఉడకబెట్టడానికి అట్లా వంటలు అయితే అవుతూ ఉన్నాయి. మొత్తం అంతా వీడియో ఇంకా కల్పన క్యాప్చర్ చేసుకుంది, నేను మాత్రం వంటలు అయిన తర్వాత మాత్రమే క్యాప్చర్ చేసిన. ఇంకా మటన్ కర్రీ, నాటుకోడి కర్రీ, బోటి కర్రీ, బోటి సాంబార్ యాక్చువల్గా స్పెషల్గా కల్పన చేతితోటే చేపించినాము. ఎందుకంటే ఎప్పుడు చూడలేదంట బోటి సాంబార్ గురించి తెలియదు అన్నది. సో దగ్గర కూర్చొని చేస్తే ప్రాసెస్ అయితే తెలుస్తుంది కదా అని చెప్పేసి అట్లా నేనే చేస్తా అని చెప్పేసి అన్నది. సో తన వీడియోలో అయితే ఇంకా ఫుల్గా క్యాప్చర్ చేస్తుంది కిచెన్లో ఏమేమి వంటలు చేసినాము దాని గురించి అయితే. ఇంకా మేము అట్లా మాట్లాడుకుంటూ కుకింగ్ అయితే చేస్తున్నాము. వంటలు అయితే అద్దరిపోయేలాగా అయిపోయినాయి అనమాట. చెప్పినాను కదా మా వాళ్ళకి బయట వాళ్ళు చేస్తే టేస్ట్ అంతా నచ్చాయని చెప్పేసి మేమే కుక్ చేసినాము. ఎప్పుడైనా మా వాళ్ళ హడావిడి ఉంటుంది కుకింగ్ దగ్గర, ఈరోజు మా హడావిడి ఉందన్నమాట. మా వంటలు వీళ్ళు టేస్ట్ చేయబోతున్నారు. ఎప్పుడు వీళ్ళ వంటలు మేము తింటుండే, కానీ బాగా చేస్తారు. వాళ్ళది ఒక వెరైటీ ఆఫ్ టేస్ట్. సో మా వెరైటీ ఆఫ్ టేస్ట్ చూసి చెప్తారు ఈరోజు. చాలా బిజీగా ఉంది కలపడానికి. చేస్తూ ఉంది మా వంటలు ఇంకా అయితలేవు. అట్లా కర్రీస్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడైతే బగారా అన్నం చేస్తారు అనమాట. మామూలుగా బగారాకి మేమైతే అన్ని స్పైసెస్ వేసి క్యారెట్, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు అన్నీ కూడా వేసి చేస్తాము. కొంతమంది ఇవన్నీ వేయరు, ఓన్లీ కరివేపాకు, లవంగాలు, ఇలాచి వేసి చేస్తారు. సో ఇవన్నీ కూడా వేస్తాం అనమాట మేము బగారాలో. సో అట్లా మొత్తానికైతే బగారా అన్నం రెడీ అవుతుంది. కల్పన మాత్రం కిచెన్లో నుంచి జరగట్లేదు అనమాట. కల్పన కలుపుతూనే ఉంది. మొత్తం అన్ని వంటలకి అన్నీ కల్పననే కలిపిందనమాట. సాంబార్, బోటి సాంబార్ అయితే దగ్గరుండి చేసింది. ఫైనల్గా అన్నం రెడీ అయిపోయింది, సాంబార్ రెడీ అయిపోయింది, కర్రీస్ అన్నీ కూడా రెడీ అయిపోయినాయి అనమాట. సో తినడమే మిగిలింది. వెరైటీస్ ఏమున్నాయని చెప్పేసి షార్ట్లో చూపిస్తా. ఏమేమి వెరైటీస్ చేసుకున్నామో మేము ఈరోజు. అలసిపోయింది కలిపి వచ్చి ఇక్కడ కూర్చొని కలిపి అలసిపోయింది. మా వాళ్ళందరూ ఏం చేస్తారో చూపిస్తారు. సరే అయ్యాన్, ఏమైంది బంద్ చేసినావారా? ఈషా పాప ఏం చేస్తున్నావు? అయిపోయిందా?
మీరు ఎడిపోతున్నారు? ఎండలో దిగు తినాలి, వంటలు అయిపోయినాయి, ఇంకా 2 అయిపోతుంది. రియాజ్ ఎటు వెళ్ళట్లేదు, ఆగు, నువ్వు లోపల రా ఫస్ట్. మన ఇంట్లో కాదు, అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో స్పెషల్స్ ఎన్నో చూపిస్తాం, ఓకేనా? సో ఆబ్వియస్లీ ఇవైతే కంపల్సరీ ఉండాలి నాన్ వెజ్ ఫుడ్కి. లెమన్ అండ్ ఆనియన్ అండ్ నాటుకోడి కర్రీ, పరమాన్నం, మటన్ కర్రీ, బోటి సాంబార్, గడ్డ పెరుగు, బగారా అన్నం. సో ఇవి మా బోనాల పండుగ స్పెషల్. బాయ్ బాయ్, మీరు చేయండి. వంటలు అయితే రెడీ అయిపోయినాయి, ఇంకా సర్వింగ్ టైం అనమాట. మీరు కూడా ఇంతేనా, అందరూ కలిసి వంటలు చేసుకుంటారా లేదంటే వేరే వాళ్ళతో చేయిస్తారా కామెంట్ చేయండి నా వీడియోస్ చూసేవాళ్ళు. ఎందుకంటే ఏ ఫెస్టివల్కైనా మేము మ్యాక్సిమం వేరే వాళ్ళతో చేపియమన్నమాట, ఇంట్లోనే మేమే కుక్ చేసుకుంటాం. ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళు బయట ఫుడ్, బయట వాళ్ళ టేస్ట్ అంతా నచ్చదు. సో మేమే బాగా చేస్తామని చెప్పేసి బాగా నమ్ముతారు అనమాట. సో అందుకని చెప్పేసి మా కుకింగ్ మేమే చేసుకుంటాము. అమ్మ ఫైనల్గా ఇట్స్ పుడింగ్ టైం అన్నమాట. ఆకలి వేస్తుంది, తినేద్దాం, తినేద్దాం. వస్తుందా? ఇదిగో రేయాన్, రేయాన్, నానా ఇది ఇచ్చేసేస్తాం. రేయాన్ lunch time. Ayan, Ayan. సో వంటలు అయితే అంత టైం పట్టింది, కానీ తినడానికి అంత టైం పట్టదు కదా. 10 నిమిషాలు తినేసి ఇంకా బయటికి అట్లా వచ్చినాము. పిల్లలు అయితే ఫుల్గా ఆడుకుంటున్నారు. శ్రియాన్షిని అయితే ఫుల్ ఎంటర్టైన్ చేస్తున్నారు అనమాట మా పిల్లలు. కొద్దిసేపట్ల రిలాక్స్ అయ్యి మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి బయటికి అయితే బయలుదేరుతున్నాము. కొన్ని టెంపుల్స్ అయితే మాకు దగ్గరలో ఫేమస్ టెంపుల్స్, పవర్ఫుల్ టెంపుల్స్ అయితే ఉంటాయి. అవన్నీ కూడా చూపిద్దాం కల్పనకి అని చెప్పేసి అట్లా బయలుదేరిపోయినాము. ఏమేమి టెంపుల్స్కి వెళ్తాము అని చెప్పేసి వీడియో మొత్తం చూడండి. ఎందుకంటే చాలా పవర్ఫుల్ టెంపుల్ ఒకటైతే చూపిస్తా. మహంకాళి టెంపుల్ అని చెప్పేసి మియాపూర్లో ఉంటుంది. చూడగానే నాకైతే నిజంగా మా ఇంటి దగ్గరలోనే కానీ నాకు వీలు అవ్వలేదు. సో ఈసారి అయితే వీలైంది. అట్లా వచ్చిన చూసిరు కదా, గూస్ బంప్స్ అనమాట అమ్మవారిని చూస్తూ ఉంటే. సో అట్లా ఆ టెంపుల్ నుంచి నెక్స్ట్ జగన్నాథ టెంపుల్ అని చెప్పేసి అది కూడా మా ఇంటికి దగ్గరలో ఉంటుంది అనమాట. జస్ట్ ఒక 20 మినిట్స్ జర్నీ. సో ఆ టెంపుల్కి అయితే రీచ్ అయిపోయినాము. ఎగ్జాక్ట్ ఈ టెంపుల్ లొకేషన్ అయితే పూరి జగన్నాథ ఆలయము, బొల్లారము. యాక్చువల్గా సేమ్ టెంపుల్ పూరి జగన్నాథ్ ఉంది మన హైదరాబాద్లో బంజారా హిల్స్లో అయితే ఉంటుంది. ఆ టెంపుల్కి అయితే లాస్ట్ న్యూ ఇయర్కి 2023 న్యూ ఇయర్కి అయితే విజిట్ చేసిన. సో 2024లో ఫైనల్గా ఈ పూరి జగన్నాథుడు బొల్లారంలో ఉన్న తండ్రి కూడా నన్ను రప్పించుకున్నాడు అనమాట. ఇంకా అట్లా ఇద్దరం కలిసి వెళ్తూ ఉన్నాము. టెంపుల్ యాక్చువల్గా ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది. బంజారా హిల్స్లో టెంపుల్ అయితే ఇంత పెద్దగా ఉండదు. నిజంగా నాకు చెప్పాలంటే కంప్లీట్ అయిపోయి ఉంటుంది, కన్స్ట్రక్షన్ ఏం లేదు అక్కడ. కానీ ఇక్కడ ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది అని అంటే చాలా పెద్దగా ప్లాన్ చేసిరు అనిపించింది. ఎందుకంటే కంప్లీట్ అయిపోయిన టెంపుల్కి పక్కన మొత్తం అంతా కూడా ఇంకా కన్స్ట్రక్షన్ అవుతూ ఉన్నాయి అనమాట. నిజంగా టెంపుల్ అయితే చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా ఉంది. నిజంగా ఈవినింగ్ టైంలో మంచిగా వాతావరణం కూడా చల్లగా ఉండనమాట. చాలా బాగా అనిపించింది. అండ్ టెంపుల్ లోపల దేవుడు కూడా చాలా డిఫరెంట్ ఉంటాడు. నేను ఫస్ట్ టైం బంజారా హిల్స్లో వెళ్ళినప్పుడు చూసినప్పుడే షాక్ అయిపోయాను అనమాట. ఎందుకంటే అప్పటికి నేను పూరి జగన్నాథుని వీడియోస్ కూడా అంత చూసి లేనన్నమాట, దేవుడు ఎట్లుంటాడు అని చెప్పేసి. నార్మల్గా వెంకటేశ్వర స్వామి మన దేవుళ్ళు ఉంటారు కదా అట్లనే అనుకున్నాను. కానీ వెళ్ళి టెంపుల్కి వెళ్ళిన తర్వాత లోపల చూసిన తర్వాత బంజారా హిల్స్లో చూసినాను అనమాట, షాక్ అయిపోయినా. సో ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఒక ఐడియా వచ్చింది, ఓకే అట్లనే ఉంటాడు ఇంకా పూరి జగన్నాథుడు అని అనుకునే వచ్చిన అనమాట. సో మీ అందరితో కూడా షేర్ చేస్తాను. ఎందుకంటే బంజారా హిల్స్లో అయితే అస్సలు తీయనేయలేదనమాట. అది ఇక్కడికంటే కొంచెం చిన్న టెంపులే కానీ ఇంకా అక్కడ కొన్ని రూల్స్ అయితే ఉన్నాయన్నమాట. అక్కడ వీడియోస్ అవి తీయనీయలేరు. కానీ ఇక్కడైతే హ్యాపీగా దేవుణ్ణి మంచిగా క్యాప్చర్ చేసిన మీరు కూడా హ్యాపీగా బ్లెస్సింగ్స్ తీసుకోండి నా వీడియోలో నుంచి. టెంపుల్ లోపల స్ట్రక్చర్ అయితే నిజంగా ఎంత బాగుందంటే ఎంత ప్రతి ఒక్క దానికి కూడా ఒక ఏమంటారు అర్థం ఉంటుందంట. అక్కడ ఉన్న పంతులను అడిగిన అనమాట, ఇదెందుకు అదెందుకు అని అంటే వాడి గురించి అట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు.
కాకపోతే ఇంకా వీడియోస్ తీసుకొని ఇచ్చారు కదా అని ఎక్కువ టైం స్పెండ్ చేసి అక్కడ వచ్చిన భక్తులకి డిస్టర్బెన్స్ చేయకూడదు అని చెప్పేసి కొద్దిసేపు నేను అట్లా క్యాప్చర్ చేసేసి ఇంకా అక్కడి నుంచి అయితే వచ్చేసిన అనమాట. కాకపోతే ఇక్కడ తీర్థం పెట్టిన తర్వాత ఏవో 2 స్టిక్స్ అయితే ఉన్నాయి, వాటితోటి తలపైన అట్లా కొట్టిండు. ఇంకా అవన్నీ కూడా అడగాలని ఉండే ఎందుకు ఏంటిదని చెప్పేసి సర్లే ఇంకా విసిగించొద్దని చెప్పేసి బయటకు వచ్చిన. ఎందుకంటే మనని హ్యాపీగా వీడియో తీసుకొని ఇచ్చారు కాబట్టి ఇంకా అక్కడి నుంచి మెల్లిగా వచ్చేసినాం అనమాట. ఇంకా బయట ఒకసారి స్ట్రక్చర్ అంతా కూడా చూపిస్తా, అసలు ఈ టెంపుల్ ఏం కన్స్ట్రక్షన్ అవుతుంది ఏంటిది అండ్ ఎట్లుంది అని చెప్పేసి. నిజంగా చాలా చాలా పీస్ఫుల్గా ఉంది. డెఫినెట్గా విజిట్ చేయండి మీలో ఎవరైనా ఇక్కడ దగ్గరలో ఉంటే. దూరంగా ఉన్నా కూడా విజిట్ చేయొచ్చు, ఎందుకంటే మేము చాలా దూరం నుంచి వచ్చి విజిట్ చేసినాం అనమాట టెంపుల్కి. సో అట్లా మొత్తానికైతే ఇది పూరి జగన్నాథ ఆలయం బొల్లారం. ఇంకా మేమైతే కంప్లీట్ చేసేసుకున్నాము దర్శనము. ఫైనల్గా టెంపుల్ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఈరోజు ఇది వ్లాగ్ అన్నమాట. సో అట్లా లెట్స్ గో హోమ్. వస్తావా ఈరోజు? రావా మళ్ళీ ఇంటికి? నడు. బాయ్ బాయ్, లెట్స్ గో హోమ్. ఇక్కడైతే హారతి ఇవ్వడం జరుగుతుందన్నమాట దేవుడికి. సో ఇది ఈరోజు మా బోనాలు వ్లాగ్. మీకు ఎట్లా అనిపించింది కామెంట్ చేయండి. డెఫినెట్గా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. మీకు నచ్చితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఇంకొక మంచి వ్లాగ్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ. నేను మీ శ్రీమతి స్వాతి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.